హాయ్ హలో ఎవ్రీవన్, ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే ములంకాడతో సాంబార్ అయితే చేశాను. సాంబార్ అనేసరికి చాలా మంది అన్ని కాయగూరలు ఉంటేనే సాంబార్ చెయ్యాలి అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే నేనైతే ములంకాయలు ఒక్కటున్నా, ఇంట్లో ఆనపకాయ ఒక్కటున్నా, బెండకాయలు ఒక్కటున్నా సాంబార్ లాగా అయితే చేసేస్తూ ఉంటాను. ప్రాసెస్ కూడా ఎక్కువేం పెట్టుకోను, ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే చేసేస్తాను. ములంకాడ వేసి సాంబార్ ఎలా చేశానంటే, ఫస్ట్ కొంచెం పప్పు అయితే కుక్కర్లో అయితే పెట్టేశాను. కుక్కర్లో పప్పు అవుతునేటప్పుడే పక్కన ఇంకో పెనం పెట్టి కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం పోపు దినుసులు, మెంతులు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ములంకాడ వేసి కొంచెం సాల్ట్, పసుపు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా వేసి, టమాటా కూడా బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి ఇంకా కొంచెం సరిపడా కొంచెం వాటర్ కూడా వేసుకొని ఈలోగునైతే పప్పు అయితే ఉడికిపోయింది. ఉడికిన పప్పులో ఈ చింతపండు, ములంకాడ ఇది ఉంటుంది కదా, ఆ పులుసు తీసుకెళ్ళి అందులో వేసి చింతపండు రసం వేసాం కదా, ఒక 10 minutes అలా కొంచెం ఉడికిస్తే మనకైతే ములంకాడ సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. బాయ్ బాయ్.